డిమానిటైజేషన్ తర్వాత దేశంలోని మనీ యొక్క సర్క్యులేషన్ బాగా తగ్గింది. అలాగే ప్రభుత్వం కూడా బ్లాక్ మనీని అరికట్టే దిశగా నగదు లావాదేవీలపై చాలా ఆంక్షలు విధించడం జరిగింది. ఎలా అంటే 2 లక్షలు దాటిన ప్రతి లావాదేవీ కూడా నగదు రూపాయన చెల్లించడానికి వీలు లేదని స్పష్టంగా ఈ యొక్క నిబంధనలను మనకి నిర్దేశించడం జరిగింది. వీటికి తోడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆథెంటికేటెడ్గా ఉంటుందని, అలాగే మనీని కూడా సేఫ్టీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని, ఇలా రకరకాల కారణాల వల్ల మన యొక్క చెక్ యొక్క వినియోగాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇండియన్ ఫైనాన్స్ మార్కెట్లో చూసినట్లయితే సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు నెలకు ఈ చెక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేతులు మారడం జరుగుతుందండి. అలాగే ఈ క్రమంలోనే చెక్ బౌన్స్ కేసులు కూడా కోర్టులను విపరీతంగా పెరిగిపోతున్నాయి. సుప్రీంకోర్టు రికార్డ్స్ని చూసినట్లయితే సుమారు 40 లక్షల కేసులు ఈ చెక్ బౌన్సింగ్ కేసుల కింద నమోదు కాబడి ఉన్నాయి. అయితే ఈ చెక్ బౌన్సింగ్ కేసులు చాలా వరకు కూడా తెలిసిన తప్పులు చేయడం వల్ల జరుగుతున్నాయి. మనం కూడా చాలాసార్లు ఈ చెక్కులు వాడడం జరుగుతుంది. చాలామందికి ఈ చెక్కులు తప్పులు లేకుండా ఎలా పూర్తి చేయాలనే విషయంలోనే చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు చెక్కులు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, వాటిలో మనం కామన్గా చేసే తప్పులు ఏంటి, వీటికి లీగల్గా ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలోనే విపులంగా వివరించడం జరిగింది. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఇక టాపిక్ మొదలుపెట్టే ముందు ఇప్పటివరకు కూడా మీరు తెలుగు ఎడిటర్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం లైఫ్లోనే ఉపయోగపడే చాలా యూజ్ఫుల్ వీడియోస్ని ఈ తెలుగు ఎడిటర్ టీం తయారు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. ముందుగా మనం చెక్ అంటే ఏంటో చూసే ముందు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక బాండ్ కానీ, ఒక పేపర్ కానీ, ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి మనం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే దాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని అంటాము. మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చాలా ఉంటాయి. లైక్ బ్యాంక్ నోట్లు, కరెన్సీ నోట్లు. అది మన దగ్గర నుంచి ఒక నుంచి ఇంకొకరికి ఎటువంటి ఆబ్లిగేషన్స్ లేకుండా ఒక నుంచి వేరేకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే డిమాండెడ్ డ్రాఫ్ట్స్ ఉంటాయి, ప్రామిసరీ నోట్ ఉంటుంది, అలాగే సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్ అంటే ఏంటి, మన ఎఫ్డీలు అటువంటి వాటిని మనం డిపాజిట్ చేసినప్పుడు ఇచ్చే బాండ్లు, ఇవన్నీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లోకి వస్తుంటాయి. అలాగే మన ప్రస్తుత టాపిక్ అయిన చెక్ కూడా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద వస్తుందన్నమాట. సో ఇదంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే. యాజ్ పర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం చెక్ని ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. ఏ చెక్ ఈజ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ ఆన్ ఎ స్పెసిఫిక్ బ్యాంకర్ అండ్ నాట్ ఎక్స్ప్రెస్ టు బి పేయబుల్ అదర్వైజ్ దెన్ ఆన్ డిమాండ్. ఇది ఒక చెక్ యొక్క డెఫినేషన్. మన సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే చెక్ ఈజ్ అన్ ఆర్డర్ గివెన్ టు ద బ్యాంక్ టు పే స్పెసిఫైడ్ అమౌంట్ అండ్ స్పెసిఫైడ్ డేట్ అనే సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక చెక్ అనేది ఒక వ్యక్తి బ్యాంకుకి ఇచ్చే ఆర్డర్ వంటిది. ఆ ఆర్డర్లోనే ఏ వ్యక్తికి ఎంత అమౌంట్ ఏ తేదీన మనం పే చేయాలని చెప్పి స్పష్టంగా మనం రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే చెక్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఈ చెక్లోని ముందుగా ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయన్నది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే అకౌంట్ ఉన్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి చెక్ బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ వ్యక్తి ఏని డ్రాయర్ అంటారు. డ్రాయర్ అంటే ఎవరైతే చెక్ని తయారు చేస్తారో, కింద ఆథెంటికేట్గా సైన్ చేస్తారో వాళ్ళని డ్రాయర్ అంటారు. ఎవరైతే చెక్ తీసుకుంటారో వాళ్ళని పేయీ అంటారు. ఈ డ్రాయర్ ఇచ్చిన ఆబ్లిగేషన్ ఎవరైతే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందో వాళ్ళని డ్రాయీ అంటారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అకౌంట్ హోల్డర్ అయిన ఏ డ్రాయర్, ఎవరికైతే చెక్ తీసుకున్న బి అనేది పేయీ అంటారు. ఈ ఆబ్లిగేషన్ ఫుల్ చేయవలసిన వ్యక్తి అయిన ఎస్బీఐని డ్రాయీ అంటారు. ఈ 3 పార్టీలు నార్మల్గా చెక్కులు ట్రాన్సాక్షన్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ పేయీకి 3 ఆప్షన్స్ ఉంటాయి. అతను అయితే క్యాష్ తీసుకోవచ్చు, లేదంటే అతను అకౌంట్లోనే జమ చేసుకోవచ్చు, లేదంటే అతను ఇదే చెక్ని 3వ వ్యక్తికి కూడా ఇవ్వవచ్చు. మనం చెప్పాం చెక్స్ ఆర్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో పేయీకి 3 ఆప్షన్స్ కూడా డ్రాయర్ ఎవరైతే ఉన్నారో అంటే పర్సన్ ఏ, మిస్టర్ ఏ ఏదైతే పర్మిషన్ ఇస్తాడో ఆ మేరకు మాత్రమే ఈ పేయీ చేయవలసి ఉంటుంది.
డ్రాయర్ కానీ అతనికి క్యాష్ కానీ అదర్ పర్సన్ కానీ ఇచ్చుకున్నట్టే పర్మిట్ చేసుకోవచ్చు. లేదంటే అతని అకౌంట్లో పేయీ అకౌంట్లోనే డబ్బులు వేయాలని డ్రాయర్ చెప్తే ఆ విధంగానే డ్రాయీ అంటే ఎస్బీఐ చేస్తుంది అనమాట. ఇక ఈ చెక్లోని ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే, ఎలిమెంట్స్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చని చూసినట్లయితే ప్రస్తుతం ఫస్ట్గా డేట్ ఉంటుంది. ఏ డేట్నైతే ఈ చెక్ను ఇష్యూ చేస్తారో ఆ డేటు. తదుపరి ఎవరి పేరునైతే ఈ చెక్ ఇష్యూ చేయబడిందో వాళ్ళని నేమ్ ఆఫ్ ది పేయీ రాయవలసి ఉంటుంది. తర్వాత ఎంత అమౌంట్ మనం ఇవ్వద్దాం అనుకుంటున్నామో వాటిని వర్డ్స్లో రాయాలి. అలాగే ఆ వర్డ్స్లో రాసిన అమౌంట్ని మనం ఇక్కడ ఫిగర్స్లో చూపించవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మన అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఏ అకౌంట్ నెంబర్ పైన ఈ చెక్ ఇష్యూ చేయబడింది. వీటితో పాటుగా ఇక్కడ మన కింద మన సిగ్నేచర్ ఉంటుంది వ్యాలిడిటీ కోసం. ఏ బ్రాంచ్ నుంచి ఈ చెక్ ఇష్యూ అయిందో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. అలాగే కింద చూసినట్లయితే ఇక్కడ చెక్ నెంబర్ ఉంటుంది. ఈ చెక్ నెంబర్ నార్మల్గా 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. దాని పక్కనే ఎంఐసిఆర్ కోడ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ కోడ్. చెక్ని స్పీడప్ చేసే ప్రాసెస్లోనే ఈ మ్యాగ్నెటిక్ ఇంక్నే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ఒక చెక్లోని ఇన్ని రకాల ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్ అయి ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. మనకి చాలా రకాల చెక్స్ ఉంటాయి. ఇవి కామన్గా ఉపయోగించే చెక్స్ ఓపెన్ బ్యారర్ చెక్ అని కానీ, లేదంటే ఆర్డర్ చెక్ అని కానీ, క్రాస్డ్ చెక్, యాంటీడేటెడ్ చెక్ అని, పోస్ట్ డేటెడ్ చెక్ అని, స్టైల్ చెక్ అని, మ్యూటిలేటెడ్ చెక్ అని, బ్యాంక్ చెక్ అని, ట్రావెలర్ చెక్ అని, సెల్ఫ్ చెక్ అని, గిఫ్ట్ చెక్ అని కూడా కొన్ని రకాల చెక్కులు ఉన్నాయి. ఈ చెక్కుల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటగా టైప్ చూసినట్లయితే పోస్ట్ డేటెడ్ చెక్, యాంటీడేటెడ్ చెక్ అండి. ఇది చెక్ ఇష్యూ చేసే డేట్ ప్రకారం ఇది పోస్ట్ డేటెడ్ చెక్, యాంటీడేటెడ్ చెక్ అని చెప్తారు. నార్మల్గా మనం చెక్ ఇష్యూ చేసేటప్పుడు ఏ రోజైతే చెక్ మనం ఇష్యూ చేస్తున్నా ఆ రోజు రాయడం జరుగుతుంది. ఈ రోజు కన్నా ముందుగానే మనం ఫ్యూచర్ డేట్తో మనం వేసినట్లయితే ఆ చెక్లని పోస్ట్ డేటెడ్ చెక్లని, పాత డేట్తో వేసినట్లయితే దాన్ని యాంటీ డేటెడ్ చెక్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి టైప్స్ కానీ చూసినట్లయితే మనం బ్యారర్ చెక్స్, ఆర్డర్ చెక్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ చెక్స్. మనం చెక్లు కానీ చూసినట్లయితే ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఒకరి నుంచి ఒకరికి మనం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఎవరైతే పేయీ పేరుని ఇచ్చామో ఆ పేయీ మాత్రం డబ్బులు తీసుకునే అవకాశం ఉంటే దాన్ని ఆర్డర్ చెక్ అంటారు. అలా కాకుండా మనం ఎవరి పేరునైతే చెక్ ఇచ్చామో వారు కాకుండా వేరే ఎవరైనా కూడా ఆ చెక్ని తీసుకునే అవకాశాన్ని మనం కల్పించినట్లయితే దాన్ని బ్యారర్ చెక్ అంటారు. ఇక్కడ మనం స్క్రీన్పై చూసినట్లయితే విద్యాసాగర్ అనే వ్యక్తికి మనం ఈ చెక్ ఇవ్వడం జరిగింది. ఈ విద్యాసాగర్ కానీ కళ్యాణ్ కుమార్ కానీ చెక్ కానీ ఇచ్చినట్లయితే దాన్ని బ్యారర్ చెక్ అంటారు. లేదంటే ఓన్లీ మన విద్యాసాగర్ గారికే ఈ చెక్ రావాలంటే ఇక్కడ ఆర్ బ్యారర్ అనే ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ని మనం క్రాస్ చేయవలసి ఉంటుంది. అలా క్రాస్ చేసినట్లయితే అది ఆర్డర్ చెక్ అవుతుంది. ఆర్డర్ చెక్ అయితే అది ఓన్లీ విద్యాసాగర్ గారికి మాత్రమే అది ఆ చెక్ని ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక తదుపరి చూసినట్లయితే ఈ క్రాస్డ్ చెక్స్ అంటే ఏంటంటే చెక్ యొక్క టాప్ లెఫ్ట్ కార్నర్లోనే మనం అకౌంట్ పేయీ అని రాయడం కానీ, లేదంటే 2 ట్రాన్స్ఫర్స్ లైన్స్ 2 గీతలు అడ్డంగా కొట్టడం కానీ చెక్ జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే 2 విషయాలు ఇక్కడ జరుగుతాయి. ఒకటి, క్రాస్ చేస్తే అది విద్యాసాగర్ అకౌంట్లోకి మాత్రమే వెళ్తుంది. అంటే ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. విద్యాసాగర్ ఏ విద్యాసాగర్కైనా అవ్వచ్చు. మనం ఏమైనా స్పెసిఫిక్గా రాయాలంటే ఆ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ రాయవచ్చు. విద్యాసాగర్ పక్కన పర్టికులర్ అకౌంట్లోకి వెళ్తుంది. రెండోది, ఇది క్యాష్ రూపంలో తీసుకోవడానికి అవకాశం లేకుండా ఓన్లీ అకౌంట్లోకి వెళ్తుంది. విద్యాసాగర్ కానీ క్యాష్ కానీ తీసుకోవాలనుకుంటే తన అకౌంట్ నుంచి మళ్ళీ సెల్ఫ్ చెక్ రాసుకొని విత్డ్రా చేయవలసి ఉంటుంది. ఈ విధంగా క్రాస్ చేయడం వల్ల చెక్ స్పెసిఫైడ్ పేయీకి వెళ్తుంది. ఇది నెగోషియబుల్ కాదు. ఈ విద్యాసాగర్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు, అతనే తీసుకోవాలి. అలాగే అదేవిధంగా ఇది క్యాష్ రూపంలోనే తీసుకునే అవకాశం కాకుండా ఓన్లీ అకౌంట్ రూపంలో తీసుకునే అవకాశం ఉంటుంది. 3, రికార్డెడ్ ఆథెంటికేటెడ్ ట్రాన్సాక్షన్ కింద అది బ్యాంక్ వారి రికార్డ్స్లోనే మనకి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అందుకే చాలా వరకు కూడా ఏ చెక్లైనా ఇస్తే అది అలా క్రాస్ చేసి ఇవ్వడం అనేది చాలా ఉత్తమమైన మార్గమే మనం చెప్పుకోవచ్చు. ఇక తదుపరి టైప్స్లో చూసినట్లయితే స్టైల్ చెక్, మ్యూటిలేటెడ్ చెక్స్ అని ఉంటారు. స్టైల్ చెక్ అంటే ఏంటంటే మనం నార్మల్గా చెక్ను ఏ రోజైతే ఇష్యూ చేస్తామో ఆ రోజు డేట్ రాయడం జరుగుతుంది. ఈ డేట్ రాసిన
టైం నుంచి కరెక్ట్గా సరిగ్గా 90 రోజుల లోపల ఈ చెక్ను మనం బ్యాంక్ వారికి ప్రజెంట్ చేసి మనం ఎన్కరేజ్ చేసుకోవాలని జరగాలన్నమాట. ఇది 3 నెలల కన్నా ఎక్కువగానే ఉన్నట్లయితే దాన్ని స్టేల్ చెక్ అంటారు. పాతకాలంలో అంటే 2012కి పూర్వం ఇది 6 నెలల కింద ఉండేది. దాని తర్వాత RBI గైడ్లైన్స్ ప్రకారం దీన్ని 3 నెలలకు ఈ సమయాన్ని కుదించడం జరిగింది. 3 నెలలు దాటిన చెక్ ఇష్యూ డేట్ నుంచి 3 నెలలు దాటిన చెక్ అన్నింటిని కూడా మనం స్టేల్స్ చెక్ అని చెప్తాం అనమాట. ఇక మ్యూటిలేటెడ్ చెక్స్ అంటే ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ ఏదైనా ఉన్నట్లయితే చెక్కి చిదిగిపోయి ఉన్నా, మరకలు పడి ఉన్నా, నలిగిపోయి ఉన్నా, ఎక్కువ స్టాప్లింగ్ చేసి ఉన్నా, ఇలాంటి ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా ఒక చెక్కి ఉన్నట్లయితే వాటిని మ్యూటిలేటెడ్ చెక్స్ అని కూడా మనం వ్యవహరించడం జరుగుతుంది. ఇక మరొక రకమైన చెక్స్ మనం చూసినట్లయితే ట్రావెలర్స్ చెక్స్ అంటారు. ఈ ట్రావెలర్ చెక్స్ అంటే నార్మల్గా ఒక బ్యాంక్స్ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు క్యాష్ అది క్యారీ చేయకుండా ఈ చెక్స్ తీసుకునే అవకాశం మనకి కల్పిస్తుంది. ఇది యూనివర్సల్ యాక్సెప్టెడ్ కరెన్సీ అని మనం చెప్పుకోవచ్చు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఒక ట్రావెలింగ్లోని మనం యూజ్ చేయకపోయినట్లయితే రెండో ట్రావెలింగ్లోని మనం అది యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ట్రావెలర్స్ చెక్స్ అంటారు. రెండవది బ్యాంకర్ చెక్స్. అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, బ్యాంక్స్ ఇష్యూ చేస్తుంటాయి. ఇది అదే సిటీలో ఉన్న వేరే బ్యాంక్ నుంచి డబ్బులు కానీ పెద్ద మొత్తంలో కానీ ఏం తీసుకున్నట్లుగా అయినట్టయితే వేరే బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పి ఒక బ్యాంకు వేరే పర్సన్ కానీ వ్యక్తి సంస్థ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటిని బ్యాంకర్ చెక్స్ అంటారు. అలాగే గిఫ్టెడ్ చెక్స్. గిఫ్టెడ్ చెక్స్ అంటే ఇవి సింపుల్గా మన గ్రీటింగ్ కార్డ్స్ వంటివి చాలా డెకరేటెడ్ ఫామ్ ఉంటుంటాయి. ఎక్స్ట్రా ఛార్జ్ని మన నుంచి ఛార్జ్ చేసి చక్కగా అందమైన కవర్లో పెట్టేస్తుంటారు. ఇది మ్యారేజ్లు కొన్ని రకాల ఫంక్షన్లోనే ఇది గిఫ్ట్ కింద ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది రికార్డెడ్ ట్రాన్సాక్షన్ అవుతుంటుంది. సో ఇలా గిఫ్ట్ చెక్లను కూడా మన బ్యాంకులో ఇష్యూ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా సెల్ఫ్ చెక్స్. ఇది మనం సెల్ఫ్ చెక్స్ అనేవి మోర్ రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఎప్పుడైనా కూడా మనం కానీ సెల్ఫ్ చెక్ కానీ పోయినట్లయితే ఈ చెక్ ఎవరికైతే దొరికిందో దొరికిన వ్యక్తి కౌంటర్లో ప్రజెంట్ చేయగానే అతనికి క్యాష్ రావడం జరుగుతుంది. సో సెల్ఫ్ చెక్లు అనేది మోర్ రిస్క్ ఇన్స్ట్రుమెంట్. మనకు మనమే సైన్ చేసి ఇచ్చే చెక్లనే సెల్ఫ్ చెక్స్ అంటారండి. మనం నార్మల్గా ఈ చెక్కులు ఇష్యూ చేసేటప్పుడు ఏవేవి తప్పులు చేస్తుంటాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటి మిస్టేక్ కింద మనం పేర్లు అది రాసేటప్పుడు మనం చాలా స్పేస్ని ఖాళీ వదిలేస్తుంటాం. ఈ ఖాళీ వదిలిన స్పేస్లోనే ఏదైనా మనం మ్యానిపులేషన్ జరగవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే విద్య అనే అమ్మాయికి మనం ఒక చెక్ ఇచ్చినట్టయితే పక్కన ఎవరో సాగర్ అని రాసి అది విద్యాసాగర్ కింద మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాలని చెక్కుల్ని మనం నివారించాలంటే మనం ఏదైతే చెక్ని ఇష్యూ చేస్తామో చెక్ని ఇష్యూ చేసిన తర్వాత ఖాళీ ప్లేస్ని పూర్తిగా ఇలా బ్లాంక్ చేయడం వల్ల మనం ఇటువంటి మిస్టేక్స్ని మనం కానీ వేరే ఎవరైనా మన పేరు మన ఇటువంటి మిస్టేక్ చేసే అవకాశం మనం తగ్గించగలుగుతాం. రెండో మిస్టేక్ కానీ మనం చూసినట్లయితే చాలామంది ఇలా అమౌంట్ రాసేటప్పుడు ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువ వదిలేస్తుంటారు. ఇక్కడ 7,000 రూపీస్కి ఒక చెక్ ఇష్యూ చేయడం జరిగింది. ఎవరైనా మనకి గిట్టిన వాళ్ళు కానీ మనమే చేయాల్సిన అవసరం లేదు, ఇది డబ్బుల కోసం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెక్ బౌన్సింగ్ కేసులు అనేవి లీగల్ కేసులు, అదే క్రిమినల్ కేసులు కాబట్టి ఎవరైనా కావాలని మనం ఇరికించడానికి మనం ఒకళ్ళు చెక్ ఇస్తే ఆ చెక్ని ఈ విధంగా మ్యానిపులేట్ చేసి అంటే 7,000ని పక్కన TY రాసి 70,000 అవుతుంది. అలాగే 7,000 రూపీస్ని ఇంకో 0 పెట్టడం వల్ల 70,000 రూపీస్ అవుతుంది. మన అకౌంట్లోనే ఆ అమౌంట్ ఉండకపోవచ్చు. ఇది చెక్కు వాళ్ళు బ్యాంకు ప్రజెంట్ చేసినప్పుడు ఈ చెక్కు బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. డబ్బుల కోసం కాకుండా వేరే ఆధార కారణాలు, వ్యక్తిగత కారణాలు కూడా ఇటువంటి మిస్టేక్లు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసే మిస్టేక్లు మనం అవాయిడ్ చేయాలంటే మనం చెక్ ఇచ్చేటప్పుడు రూపీస్ పక్కన ఓన్లీనే రాయడం, అలాగే చెక్ని క్లోజ్ చేసేటప్పుడు ఈ ఐఫన్ స్లాష్ వాడడము, అలాగే వర్డ్స్కి మధ్య ఎక్కువగా గ్యాప్ లేకుండా రాయడం ద్వారా ఇటువంటి మిస్టేక్లు మనం అవాయిడ్ చేయవచ్చు. ఇక మూడో మిస్టేక్ అని మనం చూసినట్లయితే చాలామంది ఇప్పుడు ఏంటంటే చెక్లు అయితే ఇంత పాతకాలంలోనే మనం కౌంటర్ వద్ద ప్రజెంట్ చేసేవాళ్ళం, వాళ్ళని చూసేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే చెక్ బాక్స్లో పడేయవలసి వస్తుంది.
పేమెంట్ బిల్లు కానీ, యూటిలిటీ బిల్స్ కానీ, ఏమైనా కూడా మనం క్రెడిట్ కార్డు బిల్లు కానీ ఇలా చెక్ రూపంలో చేసినప్పుడు హరీలో నార్మల్గా డేటు వేయడం మనం మర్చిపోతుంటాం. ఈ డేట్ వేయని చెక్ని కంప్లీట్గా డిసానర్ చేస్తారు. ఈవెన్ అమౌంట్ అకౌంట్లో ఉన్నా కూడా డిసానర్ చేయడం జరుగుతుంది. చెక్ని డ్రాప్ చేసే ముందు ఖచ్చితంగా డేట్ని చక్కగా వెరిఫై చేయాలి. అలాగే ఏదైనా యూటిలిటీ బిల్లు రాసినప్పుడు బ్యాక్ సైడ్ ఆ యూటిలిటీ నెంబరు, అంటే మనం గ్యాస్కి ఇస్తుంటే గ్యాస్ నెంబర్ కానీ, క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంటే క్రెడిట్ కార్డు నెంబరు, మీ ఫోన్ నెంబర్తో సహా రాస్తే ఎటువంటి మిస్టేక్లు ఉన్నా కూడా ఇవి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి. ఇక 4వ మిస్టేక్ కానీ మనం చూసినట్లయితే సైన్ ఒక్కోసారి మనకి చెక్కుల పైన సరిగా మనం చేయడం జరగదు. ఒక్కొక్కసారి మనకి సైన్ మిస్ అవ్వడం జరుగుతుంది. అటువంటిప్పుడు మనకి టోటల్ అదే చెక్ని కానీ మనం ఇష్యూ చేసినట్లయితే చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చెక్ బౌన్స్ అయిన ప్రతిసారి కూడా మనకి రికార్డు పాడవుతూ ఉంటుంది. సో ఇటువంటి చెక్ ఎప్పుడైనా మనం సైన్ బాగా చేయలేదు అని మన ఫీలింగ్ ఉన్నప్పుడు పక్కన మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే సైన్కి ఉందో ఆ పక్కన వేరొక సైన్ చేసి ఆ చెక్ని ప్రజెంట్ చేస్తే సో ఇది కరెక్ట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇక తదుపరి మిస్టేక్ గురించి మనం చూసినట్లయితే క్లియర్ MICR బ్యాండ్. నార్మల్గా చెక్ అంతా కూడా ఒక కలర్లో ఉంటే కిందన ఒక 1 ఇంచ్ వరకు కూడా వేరొక కలర్లో ఉంటుంది వైట్గా. ఇది ఈ ప్లేస్ అండి. దీన్ని MICR బ్యాండ్ అంటారు. ఈ బ్యాండ్ అంతా కూడా ఖాళీగా ఉండాలి. చూడండి, ఇక్కడ సైన్ అనేది నార్మల్ పైన చేయాలి, ఇతను MICR బ్యాండ్లో చేశాడు. ఎప్పుడు కూడా ఈ బ్యాండ్ అనేది కూడా చాలా క్లియర్గా ఉంటే చెక్కు త్వరగా ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బ్యాండ్లోని మనం ఒక ఫోల్డ్ చేయడం కానీ, స్టాపుల్ చేయడం కానీ, అలాగే ఏదైనా వేరే ఫిగర్స్ రాయడం కానీ, అంటించడం, స్టిక్కింగ్ చేయడం కానీ ఇటువంటి కూడా చేయకూడదు ఈ బ్యాండ్లోని. ఈ బ్యాండ్లో ఏమైనా మిస్టేక్లు కానీ ఉంటే ఆ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక తర్వాత మిస్టేక్ కానీ మనం చూసినట్లయితే మనం ఆర్డర్ చెక్ ఇష్యూ చేస్తున్నామా లేదా బ్యారర్ చెక్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి మనం మొదటగానే మనం ఫిక్స్ అయ్యాలి. మనం కానీ ఆర్డర్ చెక్ కానీ అంటే రామ్ కుమార్కి మాత్రమే ఈ చెక్ ఇష్యూ అవ్వాలని అనుకుంటే మాత్రం ఈ బ్యారర్ అనేది ఈ విధంగా ఇలా స్ట్రైక్ చేసి ఖచ్చితంగా ఇవ్వాలి. దీనివల్ల మనం చాలా ఇంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి వ్యక్తికి అవ్వచ్చు, రామ్ కుమార్ ఇంకొక వేరే ఎవరికైనా ఇచ్చి అతను ఇల్లీగల్ పర్పస్లో నీ చెక్ని యూజ్ చేసినట్లయితే మన రెస్పాన్సిబిలిటీతో మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. అటువంటి పాసిబిలిటీస్ని మనం తగ్గించాలంటే ఈ విధంగా చెక్స్ ఇష్యూ చేసేటప్పుడు మాత్రం ఈ బ్యారర్ చెక్ అనేది కొట్టేసి ఓన్లీ రామ్ కుమార్కి మాత్రం మనం ఇష్యూ చేసినట్లయితే చాలా రకాల కేసుల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇది కామన్ మిస్టేక్ 6. అలాగే వేరొక కామన్ మిస్టేక్ నార్మల్గా ఏమవుతుందంటే సెల్ఫ్ చెక్ నార్మల్గా మనం ఒకవేళ కానీ పోయినట్లయితే ఈ చెక్ని ఎవరైతే కౌంటర్ వద్ద ప్రజెంట్ చేస్తారో వారికి పూర్తి స్థాయిలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న సలహా ఏంటంటే ఎప్పుడైనా సెల్ఫ్ చెక్ నుంచి మనం రాసి డబ్బులు కానీ తీసుకున్నట్లయితే సరాసరి కౌంటర్ వద్దే మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కౌంటర్ వద్దే చెక్ని ఇవ్వడం ద్వారా ఈ చెక్ లాస్ అనే ఇష్యూ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇది వచ్చిన టిప్పు. నెక్స్ట్ తదుపరి మనం 8th మిస్టేక్ని కానీ చూసినట్లయితే ఇన్సఫిషియెంట్ పాయింట్ అండి. మనం చెక్ ఇష్యూ చేసే ముందు ఖచ్చితంగా మనం మన అకౌంట్లో ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. నార్మల్ మనం పోస్ట్ డేటెడ్ చెక్లు ఇస్తుంటాం, ఇవ్వచ్చులే రావచ్చులే, మనకి వేరే వ్యక్తి ఇస్తానని చెప్తాడు, ఆ కమిట్మెంట్ మీద మనం చెక్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ఆల్ ద మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వచ్చినప్పుడు మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ అకౌంట్లో డబ్బులు ఉంటే మాత్రమే ఈ చెక్ని ఇష్యూ చేయండి. ఒకవేళ అకౌంట్లో డబ్బులు లేనప్పుడు మాత్రం వెయిట్ చేయమని చెప్పండి. మీ కస్టమర్స్ని రిక్వెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ ఇన్సఫిషియెంట్ వచ్చినప్పుడు మనం లీగల్ యాక్షన్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. అసలు ఏ చర్యల వల్ల మనకు చెక్ బౌన్స్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటివరకు కూడా రకరకాలుగా కామన్గా చేసే మిస్టేక్ల గురించి చూసుకున్నాం. ఇప్పుడు ఏ కేసుల్లోని ఈ చెక్ డిస్హానర్ అవుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. మనం మొదటగా చెప్పుకున్నాం చెక్లోని ఎలిమెంట్స్ ఆఫ్ ది చెక్ అని. ఆ ఎలిమెంట్స్ ఆఫ్ చెక్లోని ఏ ఎలిమెంట్లో కూడా తప్పు ఉన్నా కూడా ఈ చెక్ డిస్హానర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి ఇన్సఫిషియెంట్ ఫండ్స్, డ్రాయర్ మనకి ఇచ్చిన చెక్ అమౌంట్ లేకపోవచ్చు, లేదంటే డేట్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే మనకిచ్చిన చెక్ 3 నెలలు అయిపోయి స్టీల్ చెక్ కింద మారచ్చు, లేదంటే సిగ్నేచర్ మిస్ మ్యాచ్ కావచ్చు, అలాగే లేదంటే చెక్ పైన ఏమైనా దిద్దుబాట్లు అయ్యి ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇచ్చిన
అమౌంట్కి వర్డ్స్కి నెంబర్స్కి మధ్య మిస్ మ్యాచ్ అయినప్పుడు కానీ, అలాగే ఫిజికల్గా డ్యామేజ్ అయినప్పుడు, చిదిగిపోయినప్పుడు కానీ, కొన్ని అక్షరాలు సరిగా కనిపించినప్పుడు ఈ విధమైన కేసులోనే చెక్ డిసానర్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ముఖ్యంగా ఈ 3 కేసెస్లో కూడా చెక్ డిసానర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు చెక్ ఇష్యూ చేసిన తర్వాత చెక్ ఇచ్చేవాడు బ్యాంక్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు, ఆ చెక్ని ఆపమని, ఆ పేమెంట్ని ఆఫ్ చేయమని. అటువంటి కేసులో కూడా ఈ చెక్ డిసానర్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా గవర్నమెంట్ వారు కొన్ని కేసుల్లోనే లేదంటే పాత బకాయిలు వసూలు చేసే నిమిత్తము బ్యాంక్ వారు కానీ కొన్ని అకౌంట్లో ఫ్రోజన్ చేస్తుంటారు. ఇటువంటి కేసులో కూడా ఈ చెక్ డిసానర్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా కొంతమంది తెలివిగా ఏం చేస్తుంటారంటే మనకు చెక్కులు ఇచ్చి అంటే ప్రెజర్ చేయడం వల్ల చెక్కులు ఇస్తారు. చెక్కులు ఇచ్చిన వెంటనే ఆయా బ్యాంకులోని ఆ అకౌంట్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి మనం డబ్బులు ఇచ్చి అడుగుతుంటే అతను బ్యాంక్ ఆఫ్ బరోడా అనే ఒక చెక్ ఇచ్చి ఇమీడియట్గా అకౌంట్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలోని అకౌంట్ క్లోజ్ చేసి అదర్ బ్యాంక్లోనే అతను అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలోనే చెక్ మనకు వస్తే మనం చెక్ ప్రజెంట్ చేసినప్పుడు అకౌంట్లోనే అది అకౌంట్ క్లోజ్ అని మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా రకరకాల కారణాల వల్ల ఈ చెక్స్ డిసానర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా కానీ ఎందుకు డిసానర్ అయ్యిందని మాత్రం మనకి ఖచ్చితంగా ఒక కారణం చెప్తూ మనకి ఒక మెమో జారీ చేయడం జరుగుతుంది. ఆ మెమోలోని ఈ రీజన్ ఫర్ ది డిసానర్ ఆఫ్ ది చెక్ అనేది స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం లీగల్ ప్రాసెస్. ఒక వ్యక్తి మనకి చెక్ ఇచ్చిన తర్వాత మనకు ఆ చెక్ను కానీ చెల్లుబాటు కానట్లయితే మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, అంటే ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళకి ఏ అబ్లిగేషన్స్ ఉంటుంది, చెక్ తీసుకున్న వ్యక్తికి ఏ అబ్లిగేషన్స్ ఉన్నది అనేది ఇప్పుడు ఈ లీగల్ ప్రాసెస్లో మనం చూద్దాం. ముందు మనకి రైట్ టు ప్రాసిక్యూట్ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. మనం అతనికి లీగల్గా అతని పైన మనం కేసు వేయొచ్చా లేదనేది మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం. దాన్ని రైట్ టు ప్రాసిక్యూట్ అంటాం. కేసు స్టడీ చూద్దాం. ఇక్కడ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక చెక్ ఇచ్చాడు. ఏ అనే వ్యక్తికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది. బి అనే వ్యక్తికి పంజాబ్ నేషనల్ బ్యాంక్లోనే అకౌంట్ ఉంది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక చెక్ ఇవ్వగానే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ బి అనే వ్యక్తి దాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్లోకి చెక్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెక్ క్లియరింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఆ చెక్ కానీ ఆనర్ అయితే ఓకే, ఆనర్ కానప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్కి చెక్ రిటర్న్ మెమో అని చెప్పి ఒక మెమోని పంపించడం జరుగుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆ పేయీకి ఆ మెమో ప్లస్ అతను వేసిన చెక్ రెండింటిని కూడా ఆ పేయీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బి దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. డ్రాయర్ని కన్సల్ట్ చేసి ఆ చెక్ని కరెక్ట్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ బాగలేదు, లేదంటే ఇన్సఫిషియంట్ ఫండ్ ఉంది, లేదంటే పేరు మిస్ మ్యాచ్ అవుతుంది. ఇటువంటి ఏమైనా కారణాల వల్ల ఆ చెక్ని డిసానర్ అయితే పి ఏకి చెప్పి కరెక్ట్ చేసుకోవాలి. అది బి యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. లేదా బి సేమ్ అదే చెక్ని మళ్ళీ బ్యాంకులో వేయాలి లీగల్గా వెళ్తాం అనుకున్నప్పుడు. అతను బ్యాంకులో వేసిన తర్వాత సేమ్ మళ్ళీ కూడా ఆ చెక్ బౌన్స్ అవుతుంది, డిసానర్ అవి బౌన్స్ అవ్వడం జరుగుతుంది. రెండోసారి కూడా సేమ్ చెక్ డిసానర్ అయినప్పుడు అప్పుడు బి అనే వ్యక్తికి, అంటే ఎవరైతే చెక్ తీసుకున్నారో ఆ వ్యక్తికి లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రైట్ టు ప్రాసిక్యూట్ అనేది మనకి ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఇతను లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు లీగల్గా ఏం చేయాలంటే, ఎవరైతే చెక్ తీసుకున్నారో ఆ వ్యక్తి చెక్ ఇచ్చిన వ్యక్తికి ఒక నోటీస్ పంపించడం జరుగుతుంది. 30 రోజుల లోపల ఆ నోటీస్ని అతను పంపించాలి. ఏదో చెక్ బౌన్సింగ్ అయినప్పటి నుంచి ఆ నోటీస్లోనే స్పష్టంగా పేర్కొనాలి 15 రోజుల లోపల తనకు పేమెంట్ జరగాలని. ఇది ఆబ్లిగేషన్ కానీ చెక్ ఇచ్చేవారు కానీ ఫుల్ఫిల్ చేయని పక్షంలోనే కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ చెక్ బౌన్సింగ్ కేసులన్నీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881లోనే సెక్షన్ 138 కింద వస్తుంటుంది. ఈ చెక్ డిసానర్ అనేది ఇంతకుముందు సివిల్ కేసు కింద ఉండేది, ఇప్పుడు అది క్రిమినల్ అఫెన్స్ కింద అయ్యింది. ఈ క్రిమినల్ అఫెన్స్ కానీ నిరూపించినట్లయితే మనం అతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, లేదంటే 5,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది, లేదంటే కొన్ని కేసులో 2 కూడా పడే అవకాశం మనకి ఎవరైతే చెక్ తీసుకున్న వారికి లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఈ రెండింటిని కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఆ అమౌంట్ని కూడా రికవర్ చేసుకోవడానికి ఏ అయితే అవకాశాలు ఉన్నాయో అవకాశం కూడా అతనికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.
చెక్ యొక్క ఇష్యూస్ అన్ని మనకున్న నిర్దిష్ట టైంలోనే కవర్ చేయడం జరిగింది. మీకు కానీ చెక్ విషయంలో కానీ ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మన కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఈ వీడియో గురించి ఎలా ఫీల్ అయ్యారో ఆ కామెంట్స్ గురించి మాకు తెలిస్తే మేము ఫర్దర్ చేసే వీడియోకి మాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. డెలిగేటెడ్ టీం నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.